హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఈ వ్లాగ్ ఏంటంటే కొద్దిగా చెప్పుకుంటే మ్యాటర్ ఏం లేదన్నమాట. డైలీ రొటీన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనము చేను దగ్గరికి అయితే వచ్చేసాము, పొలం దగ్గరికి. ఇక్కడ వచ్చేసి మనం కొద్దిగా తోట పెట్టాము కదా, ఆ తోట దగ్గర అయితే మన చెట్లు అయితే కాయలు కాస్తున్నాయి. అవి చూపిస్తా చూడండి ఒకసారి. ఏంటి ఇదేనా రోజు చూపించేది అని అనుకుంటున్నారా? కొద్దిగా వెరైటీగా కూడా ఉంటాయి మధ్య మధ్యలో. దానికోసం అయితే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. వెరైటీగా ఏంటంటే అప్పుడప్పుడు గుళ్ళకు అట్లా పోతాం కదా, ఇప్పుడైతే 1 ఇయర్కి అయితే గుళ్ళకు పోకూడదు కాబట్టి ఇక్కడైతే వీడియోలు అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన చెట్లు వచ్చేసి కాయలు కాస్తున్నాయి. దీంట్లోకైతే నీళ్ళు కూడా పెద్దగా పెట్టలేదు ఈ మధ్య, కానీ కాయలు అయితే కాచేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మిరప చెట్టు ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 కాయలు కాసింది ఫ్రెండ్స్. ఈ మిరప చెట్టు వచ్చేసి ఇది వచ్చేసి మనది మొత్తం తోట కదా. ఇందులో వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది టమోటా మన్ను ఒకటి ఉన్నది. ఈరోజుకి వచ్చేసి 3 అయితే కాసేసింది. ఇది కూడా టమోటా సైజ్ అయితే పెరిగిపోయింది అనమాట. ఇది కూడా టమోటా కాస్తుంది, ఇది టమోటా కాస్తుంది. ఇక్కడ వచ్చేసి మిరప ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వంకాయ చెట్లు ఉన్నాయి. ఇంకోటి వంకాయ చెట్లలో కూడా అయితే వంకాయ కాయలు అయితే కాస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ మేబీ నేను పొద్దున్న చూశాను వంకాయ ఒకటి. చూడండి, మొగ్గ ఇది ఇంకా కాయ కాయలేదు. నేను ఇక్కడే ఒక కాయ చూశాను, అదిగో ఇక్కడ ఉంది కాయ అయితే కాస్తుంది అనమాట. ఇవి నాటి అయితే 1 మంత్ అవుతుంది, 1 మంత్ పైన అవుతుంది, మేబీ 1.5 మంత్ అవుతుంది. కాయలు అయితే కాసేసాయి. ఇంకొక 1 మంత్ అయితే 2 నెలల తర్వాత అయితే అన్నీ అయితే కాయలు కాసేస్తాయి అనుకుంటా. అక్కడ వచ్చేసి చెట్లకైతే నీళ్ళు పెట్టినా. నిన్న వచ్చేసి మొత్తం రెడీ చేసేసా. బోధలు అయితే పెద్దగా తీసినాను అనమాట దాంట్లో. ఎందుకంటే ఇక్కడి నుంచి నీళ్ళు ఆడిగిపోయే లోపల అవన్నీ వచ్చేసి తొందరగా నిండిపోతుంది అనమాట. అక్కడ పోకనే వచ్చేసి అవి అయితే నీళ్ళు నిండిపోయాయి అనమాట. అప్పుడు వచ్చేసి కొద్దిగా అవి చెట్ల దగ్గర కొద్దిగా వెడల్పు తక్కువ ఉండేది. అవి కూడా అయితే పెద్దగా చేసేసిన. నిన్న వచ్చేసి పారెత్తకొచ్చి నేనైతే నీళ్ళు వర్షం పడింది అనమాట. వర్షం పడడం వల్ల ఈ వేరుశెనగ చెట్లు అయితే కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా వాడిపోయింది అనమాట. వాడిపోయింది, రికవర్ అయిపోయినాయి మొత్తము. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూలర్లు పెట్టేసేసి తొగిచ్చాలంటారు. మేబీ నాకైతే ఏం తొగిద్దాంలే అనిపిస్తుంది. దీనిలో గడ్డి పెద్దగా లేదనమాట, అది విశేషము. ఇక్కడ వచ్చేసి వడ్లు వేసినట్టు రాకంటే ఇవి వచ్చేసి ఫుల్గా స్ప్రింక్లర్లు పెట్టేసి వచ్చే విధంగా తయారు చేసామన్నమాట. అవి వచ్చేస్తున్నాయి ఇప్పుడు వద్దంటే. అట్లుంటుంది అనమాట మనతో. ఓకే, జోక్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చెట్ల దగ్గరికి పోయే వరకు మనం ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి మీకైతే చెప్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి వామి అందరూ చూసిందే కదా, ఇది మన ముందు నుంచి 1 సంవత్సరం నుంచి ఇక్కడైతే నేను వీడియోస్ రెగ్యులర్గా చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చెట్ల దగ్గరికి పోతున్నాము. ఒక చెట్టు వచ్చేసి ఎండిపోయింది అనమాట. ఒక చెట్టు చచ్చిపోతుంది. ఎందుకంటే నేను మేబీ ఓల్డ్ స్టాక్ అయి ఉండొచ్చు, చనిపోతుంది అనుకున్నా. కానీ ఏంటంటే మనం బూడిసిన పక్కనే బండి ఉండడం వల్ల, ఇక్కడ చూడండి ఇది పెద్దగా చేసినాను అనమాట. నిన్న బూడిసిన పక్కనే బండి ఉండడం వల్ల ఇదైతే వచ్చేసి చూడండి చనిపోతుంది. మేబీ బతుకుతుందో బతుకుతో కూడా తెలీదు. బండి ఎక్కడంటే ఇక్కడ బండి ఉంది అనమాట. బండి ఉండడం వల్ల ఆ చెట్టు చనిపోతుంది అనమాట. ఇది కూడా వచ్చేసి నిన్న పెద్దగా చేశాను. అది ఫ్రెండ్స్, ఇవి కొత్త చెట్లు అయితే కొద్దిగా మేబీ మనకు హోప్ ఉన్నాడు. ఇక్కడల్లా అయితే నేను పెరిగేసినాను అనమాట, అవి సరిగ్గా లేకుంటే. ఇక్కడ వచ్చేసి ఇదంతా కొద్దిగా నీట్ కూడా వేసాను. పిచ్చి చెట్లన్నీ పెరిగేసినాను అన్నమాట. అదేనమాట ఈరోజు అయితే మనకు. ఇంకొచ్చేసి దీనికి నీళ్ళు వేద్దాం అనుకుని మోటార్ పెడితే కరెంట్ లేనట్టుంది, మోటార్ అయితే పోలేదు. వచ్చేసి రోజు అయితే అగ్గి పెట్టాలా, అగ్గిపెట్టి తీసుకురాలేదు, మర్చిపోయాను. ఈసారి వచ్చినప్పుడు అయితే నిప్పేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్.
అక్కడైతే కొద్దిగా వాడిపోతున్నాయి. అక్కడ నీటి సరఫరా లేనట్టుంది అనమాట.